జీవితంలో రెండు పనులు చాలా కష్టమైన పనులు అంటారు ఓషో. ఒకటి ఆత్మ అనుభవం పొందడం, రెండు పిల్లల్ని పెంచడం. మరి అంతకుముందు రోజుల్లో కుటుంబ వ్యవస్థ సంఘటితంగా ఉండేది. తాతయ్యలు, అమ్మమ్మలు, నానమ్మలు, జేజనాయనలతో పిల్లలు కలిసి ఉండేవారు. కానీ ఈ రోజుల్లో పిల్లలు విదేశాలకు వెళ్ళిపోవడం, అక్కడ ఒంటరి జీవితాలలో పిల్లల్ని కనడం, అలా పిల్లల్ని పెంచడం అనేది చాలా కష్టతరమైంది. పిల్లలకి తల్లి ఒడే ప్రాథమిక పాఠశాల అంటాను. తల్లి తండ్రిని పరిచయం చేస్తుంది, తండ్రి ప్రపంచాన్ని పరిచయం చేస్తాడు. బుడిబుడి నడకలతో బడిలోకి ప్రవేశిస్తాడు. మరి అప్పటి వరకు తనకు ఏది కావాలనుకున్నా సమకూరేటువంటి ప్రపంచంలో నుంచి ఒక విభిన్న ప్రపంచంలోకి అడుగు పెడతాడు. ఇక్కడ నేర్చుకోవాల్సిన అంశాలను చాలా నేర్చుకుంటాడు. ఇంటి దగ్గర తను చెప్పింది పెద్దలు వినేవారు, కానీ ఇక్కడ టీచర్ చెప్పింది పిల్లలు వినాల్సి వస్తుంది. అలా నేర్చుకోవడంతో మొదలవుతుంది అతను జీవన ప్రయాణం. మొదటి 5 సంవత్సరాలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని దేవుళ్లతో సమానంగా పెంచుతాం. కానీ 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు వచ్చే వరకు పిల్లలకి మనం అన్నీ నేర్పించవలసి ఉంటుంది. అందుకనే గురుకులంలోకి ఆ రోజుల్లో పాఠశాలలు ఆ రోజుల్లో పంపించేవారు, ఈ రోజుల్లో పాఠశాలకు పంపిస్తున్నారు. మరి ఇక్కడ తను నేర్చుకున్నటువంటి విభిన్నమైనటువంటి అంశాలతో అతని జీవితం ముడిపడి ఉంటుంది. ఇక్కడ నేర్చుకున్నటువంటి అంశాలు తనని చాలా ప్రభావితం చేస్తూ ఉంటాయి. అప్పటి వరకు జీవనం హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. మరి ప్రతి ఒక్క పిల్లవాడు తనకు తాను ప్రత్యేకం. బోధిధర్మ స్కూల్లో మరి ఇంద్రధనుస్సులో హరివిల్లులాగా ప్రతి ఒక్క పిల్లవాడు తనకు తాను ప్రత్యేకం. మరి వారిలో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని వెలికితీసి వారి యొక్క నైపుణ్యాలను మనం తెలుసుకునే విధంగా వారిలో ఆ అద్భుతమైనటువంటి నైపుణ్యాలను తీర్చిదిద్దే విధంగా మరి క్లాసులు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఈ సంవత్సరం నవోదయ కోచింగ్ సెంటర్ని బోధిధర్మ స్కూల్లో ప్రారంభించాం. ఈ సంవత్సరం మా చిన్నారులు 3 సీట్లను సాధించారని తెలియచెప్పడానికి మేము గర్విస్తున్నాం.